కార్ లోన్ కోసం మీ కనీస క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు ఆర్థిక విషయాలను తనిఖీలు చేయడం జరుగుతుంది. బ్యాంక్ లేదా మరే ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్ మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోరు. క్రెడిట్ స్కోర్ అనేది ఏ వ్యక్తి మనీ మేనేజ్మెంట్కి అద్దం లాంటిది. అందువల్ల మంచి క్రెడిట్ స్కోర్ను నిర్వహించడం చాలా ముఖ్యం. ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు క్రెడిట్ స్కోర్ చూస్తారు. కారు రుణం పొందేటప్పుడు ఇది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రుణం ఇవ్వడానికి క్రెడిట్ స్కోర్ మాత్రమే ప్రామాణికం కాదు. ఇది మీ ప్రస్తుత ఆర్థిక స్థితిని పరిశీలిస్తుంది. అంటే మీకు స్థిరమైన కనీస ఆదాయం ముఖ్యం. దానికోసం చాలా బ్యాంకులు మీ జీతం స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు మీ క్రెడిట్ స్కోర్ను తనిఖీలు చేస్తారు. మీ ఆదాయం బాగానే ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలని నియమం లేదు. మీరు గతంలో మీ వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గవచ్చు. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక బాధ్యతలకు ప్రతిబింబం. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. 300 కనిష్టం అయితే 900 గరిష్టం. క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి రుణం సులభంగా లభిస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు రుణం లభించడానికి లేదు. బ్యాంకులు రుణాలు ప్రమాదకరమనేవి భావిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు రుణం లభించదని కాదు, బ్యాంకు రుణాలని ప్రమాదకరమని భావిస్తాయి. ఈ ప్రమాదకారణాన్ని తగ్గించడానికి వారు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. ఉదాహరణకు క్రెడిట్ స్కోర్ సరిగా లేకుంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. లేదంటే 14% నుంచి 18% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు. క్రెడిట్ స్కోర్ను పెంచడానికి ముఖ్యమైన దశలు: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వాయిదాలో సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువు తేదీల్లో చెల్లించాలి. క్రెడిట్ కార్డు పరిమితికి మించి ఖర్చు చేయవద్దు. చివరి పాయింట్కి ఉదాహరణగా చెప్పాలంటే మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూపాయలు 75,000 అయితే మీరు దానిపై 50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు.